ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 31వ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క రాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరికి అతిపెద్ద 3 శుభవార్తలు అయితే రాబోతున్నాయి. కనుక ఈ వృశ్చిక రాశి వారికి గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరికి ఎలాంటి అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి మంచి ఫలితాలు వస్తాయి, ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నామో పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించినటువంటి వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహపతి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి అయితే ఈ రోజున అయితే మీకు గ్రహస్థితుల ప్రభావం వల్ల అయితే మంచి శుభ ఫలితాలు అయితే ఈ వృశ్చిక రాశి వారైతే పొందుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎన్నో సమస్యలను, బాధలను, కష్టాలను అనుభవించినటువంటి వ్యక్తులు. మీ జీవితంలో సంతోషం కంటే కష్టాలే ఎక్కువగా ఫేస్ చేసినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ రోజున అయితే మీకు గ్రహస్థితులు అనుకూలించడం వల్ల పూర్తి అవకాశాలు, అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా అయితే నెరవేరే అవకాశం అయితే ఆ సమయం అయితే వృశ్చిక రాశి వారు ఆరంభమైందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహస్థితులు ఎప్పుడైతే మన రాశిపై బలంగా ఉంటాయో అప్పుడు మనం ఏది చేస్తే అది ఖచ్చితంగా సాధించగలుగుతాం. మనకు దేంట్లో అయినా విజయాన్ని అయితే సాధించే శక్తి అయితే, సామర్థ్యాలు అయితే మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఇలాంటి శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో జరగబోయే సూచనలు మాత్రం 100% ఇవే అని చెప్పుకోవచ్చు. ఇక దైవం యొక్క అనుగ్రహం వలన మీ జీవితంలో ఉన్న సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకైతే సాగుతూ ఉంటాయి. ఇక ఈ ఈ రోజున మీకు కర్మ ఫలితాలు దక్కబోతున్నాయి. అంటే మీరు గతంలో చేసిన దాన ధర్మాలకు కావచ్చు, పూజలకు కావచ్చు, మీరు గతంలో చేసిన మంచి పనులకి కూడా ఈ సమయంలో ఫలితాలు అయితే మీరు దక్కించుకోబోతున్నారు. ఇక ఈ రోజున అయితే దైవ అనుగ్రహం అనేది వృశ్చిక రాశి వారికి చాలా అయితే ఉండబోతుంది. ఇక దానివల్ల ఎంతో మంచి లాభాలు అయితే మీరు పొందుకోబోతున్నారు. మీరు ఊహించినటువంటి ధన లాభాలు, మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తెరుచుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన జీవితంలో దైవ అనుగ్రహం ఉంటే కూడా ఖచ్చితంగా మనం అనుకున్న పనులన్నీ కూడా చేయగలుగుతాము. అలాగే మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితం అనేది సాఫీగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీరు గత కొంతకాలంగా ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్యలు, ఇబ్బందులు అయితే పడుతూ వచ్చారు. ఇక అయినా మీ జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు, చికాకులు అన్నీ కూడా దూరం అయ్యే సమయం అయితే వచ్చింది. ఇక ఆ దైవం యొక్క అనుగ్రహం మీకు ఈ సమయంలో అయితే పూర్తిగా అయితే దక్కబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకైతే సాగుతాయి. ఇక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారి యొక్క అప్పుల సమస్యలు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి. మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నారు అనుకుంటూ ఉంటారు, కానీ వీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. మీతో ఒక శక్తి అనేది ఉంటుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలు, దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు మనశ్శాంతి లభిస్తూ ఉంటుంది. ఇక డబ్బు పరంగా మీకు ఈ రోజునైతే బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితంలో అన్నీ కూడా అనుకూలమైన గోచర ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోయి మీరు ఎప్పటినుంచో అనుకున్నటువంటి కోరికలు కూడా ఈ సమయంలో అయితే నెరవేరే అవకాశాలైతే ఉంటాయి. ఇక మీరు మిమ్మల్ని చూసి ఇతరులే ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం అనేది అంత పూర్తిగా అయితే మారబోతుందని చెప్పుకోవచ్చు.
ఇక మీ జీవితంలో ఎన్నో సమస్యలు మీరు పడ్డారు. ఏ పని చేసినా కూడా నష్టాలను తప్ప లాభాలు మాత్రం మీరు పొందలేరు అని చెప్పుకోవచ్చు. పనిలో మీరు నిరంతరం ఆటంకాలను ఎదుర్కొంటూ వచ్చారు. అయితే ఈ సమయంలో అయితే వృశ్చిక రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రోజున అయితే మీకు దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పులి స్టాప్ పెట్టే సమయం వచ్చింది. ఇక ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా అద్భుతంగా కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఇక మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితం అయితే ఈ సమయంలో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మీరు అనుకోవచ్చు మాకు ఎలాంటి అదృష్టం కలిసి రాదు అని, కానీ మీకు ఈ సమయంలో ఆ దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల అయితే మీ జీవితం అనేది కొత్త అధ్యాయానికి మొదలు కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మీకు మనశ్శాంతి కూడా లభించబోతుంది. ఇక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో సమస్యలతో, బాధలతో, కష్టాలతో ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మా జీవితం ఇలాగే ఉంటుంది, మాకు సంతోషం అన్నదే లేదు అని మీరు ఎప్పుడు కూడా మీకు అలవాటైపోయింది. కానీ ఇప్పుడు మీకు మీ యొక్క కష్టాలకి, మీ యొక్క నష్టాలకి, మీ యొక్క సమస్యలకి అన్నీ కూడా పులి స్టాప్ పెట్టే సమయం అయితే రానే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో చాలా అద్భుతాలనైతే చూడగలుగుతారు. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం అనేది మారబోతుంది. ఇలాంటి జీవితం నా జీవితం అనేది ఇలా పూర్తిగా మారుతుందా అనేది మీరే నమ్మలేకుండా మీ జీవితం అనేది మారబోతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి ఇక మీకున్న సమస్యలు ఏవైతే ఇంట్లో ఉంటాయో ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అయితే మంచి ఫలితాలైతే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున దైవ అనుగ్రహం అయితే మీకు పుష్కలంగా అయితే ఉంటుంది. మీరు ఆ దైవాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆరాధించండి. అంటే మీ ఇష్ట దైవాన్ని ఎప్పుడు కూడా తలుచుకోండి, ధ్యానించండి. మీ మనసులోని మాటలను భగవంతునికి అయితే చెప్పుకోండి. మీకు శక్తిని ఇవ్వమని మీరు కోరుకోండి. ఇక ఈ సమయంలో వృశ్చిక రాశి వల్ల జన్మించినటువంటి వీరికి అయితే అద్భుతమైన ఫలితాలు అయితే గోచారిస్తున్నాయి. ఇక ఊహించినటువంటి అదృష్టం అయితే మీకు కలిసి వస్తుంది. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అంటే జనవరి 31వ తేదీన శనివారం రోజున అయితే వీరికి అతిపెద్ద శుభవార్తలు అయితే వీరికి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో కొత్త అధ్యాయనం అయితే మొదలు కాబోతుంది. మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. మీ చుట్టూ సానుకూల వాతావరణం అయితే ఉంటుంది. అలాగే మీ చుట్టూ ఒక శక్తి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదృష్టం మీకు ఎంతో ఉండబోతుంది. ఇక మీ జీవితంలో ఏలినాటి శని దోషం కూడా తొలగిపోతుంది. ఇక మీకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, ప్రశాంతంగా అయితే సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగంలో కొన్ని ఇబ్బందుల నుంచి, పని ఒత్తిడి నుంచి బయటపడతారు. వ్యాపారంలో మంచి రాబడి, నిలకడ అయితే ఉంటుంది. కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితంలో అన్యోన్యంగా, సామరస్యంగా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఆధ్యాత్మిక విషయాలలో మీరు శ్రద్ధ శక్తులు అయితే పెరుగుతాయి. మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆ పరిచయం వల్ల మీకు మంచి లాభాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి. అలాగే ఆస్తుల విషయంలో మీరు మంచి శుభవార్త వింటారు. మీ యొక్క పూర్వీకుల ఆస్తులకు సంబంధించి కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే అవి మీ వైపు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. కోర్టు సమస్యలు ఫలితాలు అయితే మీకు అనుకూలంగా అయితే వస్తాయి. మీ ప్రతి నిర్ణయం కూడా మీకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక పనుల్లో శాంతంగా అయితే ఉండండి. ప్రారంభించిన ప్రతి పనిలో అయితే మీకు మంచి విజయాన్ని అయితే లభిస్తుంది. అందరి కోసం కాదు, మీకోసం మీరు బ్రతకాలనే నిర్ణయాన్ని మీరు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజునైతే మీకు గ్రహస్థితుల ప్రభావం వల్ల పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్న మీరు చేపట్టిన పనుల్లో కూడా విజయాన్ని అయితే సాధిస్తారు. ఇక మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఈ రోజున ఫలిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు అన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మీ యొక్క ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి విజయాన్ని అయితే మీరు పొందుతారని చెప్పుకోవచ్చు.